థాయిలాండ్ ప్రధాని పెతాంగ్ థాంగ్ షినవాత్రాను తొలగిస్తూ థాయిలాండ్లోని కాన్స్టిట్యూషనల్ కోర్టు తీర్పిచ్చింది. ఆవిడ రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిందని చెప్పి కోర్టు వెల్లడించింది. అసలు పెతాంగ్ థాంగ్ షినవాత్రా చేసిన తప్పేంటి? థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పెతథాంగ్ షినవాత్ ఈవిడ్ని థాయిలాండ్లోని కాన్స్టిట్యూషనల్ కోర్టు సస్పెండ్ చేసింది. ఒక ప్రైమ్ మినిస్టర్ని కోర్టు సస్పెండ్ చేయడం ఏంటి? యాక్చువల్లీ పెతథాంగ్ షినవాత్, ఈ షినవాత్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా పాపులర్ పాలిటిక్స్లో. వాళ్ళ నాన్న కూడా తక్షిన్ షినవాత్ కూడా ఇంతకుముందు చాలా పాపులర్ లీడర్ అనమాట. థాయిలాండ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఓ పక్క అక్కడ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఉంటుంది, అంటే రాచరికం ఉంటుంది. రాజు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయినా రాచరికానికి అక్కడ చాలా వాల్యూ ఎక్కువ. అదేవిధంగా థాయిలాండే కాదు, ఆ చుట్టుపక్కల కాంబోడియా, లావోస్, వియత్నాం, మయన్మార్, ఈ దేశాలన్నింటిలో కూడా మనం చూస్తే కనుక మిలిటరీ అనే డామినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మిలిటరీ పెత్తనం అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ చుట్టుపక్కల దేశాల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా థాయిలాండ్లో కూడా మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే థాయిలాండ్, ఈ ప్రస్తుతం థాయిలాండ్ ఇదంతా ఈ ప్రాంతం, లావోస్ కావచ్చు, వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, ఒకప్పుడు దీన్ని ఇండో చైనా అంటాం. ఇదంతా కూడా చాలా క్లోజ్ నిటెడ్ ప్రాంతం అనమాట. అయితే థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య బార్డర్ ఉంది. ఆ బార్డర్లో ప్రియ విహార్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది 11th సెంచరీ టెంపుల్. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అది శివ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలో ఇద్దరికి గొడవ. అంటే ఈ బార్డర్లో ఈ టెంపుల్ ఎవరిది అనే దాని మీద థాయిలాండ్కి కాంబోడియాకి గొడవ. ఎప్పుడు గొడవ రైజ్ అయినా కొట్టుకుంటారు. మిలిటరీ వెళ్ళి కొట్టుకుంటా ఉంటుంది, ఇద్దరు మిలిటరీ కొట్టుకుని సోల్జర్స్ చనిపోతూ ఉంటారనమాట. అయితే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనేది కాంబోడియాకే చెందుతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో రూలింగ్ ఇచ్చింది. అయితే దాని తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా థాయిలాండ్ మధ్య బార్డర్లో ఉందో ఆ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందని. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా. ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. దానిలో ఒక కాంబోడియా సోల్జర్ చనిపోయారు. సోల్జర్ చనిపోయినప్పుడు ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్ జరిగిందంట థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్కి కాంబోడియా ప్రెసిడెంట్కి మధ్య. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్, అంకుల్ ఈ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఆర్మీ కమాండర్ని కూడా అదే ఫోన్ కాల్లో తిట్టిందంట. ఆ మొత్తం ఫోన్ కాల్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయి విషయం మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. ఈవిడ థాయిలాండ్కి తలవంపులు తెచ్చింది, కాంబోడియా ముందు తలొగ్గిపోయింది, స్నేహ సంబంధాలు పెంచుకుంది, దేశాన్ని చీట్ చేస్తుందని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టారు. దాంతో బ్యూరోక్రసీ, మిలిటరీ, మోనార్కీ అండ్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఒకటే లెవెల్లో పనిచేస్తాయి. అక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కాన్సెప్ట్స్ అంత ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే పాపులిజం, ఏ లీడర్ కూడా విపరీతంగా, ఏ పార్టీ కూడా విపరీతంగా పెరగకుండా చూసుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ మిలిటరీ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది, జ్యుడిషియరీ కూడా మిలిటరీ చెప్తుందే ఉంటుంది అనమాట. సో మోనార్కీ, బ్యూరోక్రసీ, మిలిటరీ, జ్యుడిషియరీ అని డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తాయి. దాంతో ఈవిడ తప్పు చేసింది, దేశాన్ని పణంగా పెట్టింది, పక్క దేశంతో స్నేహం చేస్తుందని చెప్పి ఇమీడియట్గా ఆవిడ సస్పెండ్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఆదేశించింది. అంతేకాదు ఆవిడ రన్ చేసిన ప్రభుత్వం కూడా కోయిలిషన్ ప్రభుత్వం అనమాట. చాలా కోయిలిషన్ పార్ట్నర్స్ బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ పాపులారిటీ, ఈ ఫోన్ కాల్ లీక్ అయిన తర్వాత ఆవిడ పాపులారిటీ ఏదైతే ఉందో అది డ్రాస్టిక్గా పడిపోయింది అనమాట. దాంతో ఈ 37 సంవత్సరాల యువతి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఉన్నారో ఇప్పుడు సస్పెండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు థాయిలాండ్లో ఈ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోద్దు అనేదే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్గా ఉన్న కంట్రీస్ అనమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది. ఈ టైంలో కాంబోడియాకి, థాయిలాండ్కి ప్రస్తుతం ఉన్న ఈ షినవాతా ఫ్యామిలీ మరియు కాంబోడియన్ ప్రెసిడెంట్ వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారని చెప్పి కూడా ప్రజలు అభియోగాలు వేస్తున్నారనమాట. ఇక్కడ ప్రజలు 2 ఫ్యాక్షన్స్గా విడిపోయారనమాట. కొంతమంది డెమోక్రసీని సపోర్ట్ చేస్తూ షినవాతాస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క రాయలిస్టులు మిలిటరీకి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. దీంతో 2 వర్గాలుగా కూడా థాయిలాండ్ ప్రజల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి.